हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 173వ పాఠము 13/8/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి మనం ఏది విన్నా గాని 2 భాగాలు. రూపముకి ఆకారానికి సంబంధించిన, భౌతికానికి స్థూలానికి సంబంధించిన భాగం ఒకటి, దాన్ని నడుపుతున్నటువంటి జీవానికి సంబంధించిన భాగం ఒకటి. అదే ఇప్పుడు ఇక్కడ మనం 2 భాగాలుగా చెప్పుకుంటున్నాం. అది ప్రతి శబ్దంలో ఆ 2 భాగాలు మనకి తెలుస్తూ, ఆ 2 ఒకదానికి సంబంధించినవే అన్న భావనలోకి మనం రావడం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి మనం వినడంలో ఏం జరుగుతుంది? దాన్ని 2గా విభజిస్తున్నాం. ఎట్లాగా? మనకి ఇష్టము, మనకి అయిష్టం, మనకి మిత్రుడు, మనకి శత్రువు అన్నట్టుగా మనకు అది బాగున్నది, మనకు అది బాగోలేదు అన్నట్టుగా విభజిస్తున్నాం, 2గా విభజిస్తున్నాం. అది తప్పదు. ఆ సూత్రం సూత్రమే. కానీ ఆ 2గా విభజించడం ఎట్లాగుండాలి? రూపము జీవానికి రావాలి. ఉన్న విషయం దగ్గరికి రావాలి. మనం ఆరోపిస్తున్నట్టుగా అయిపోయింది మనది. లేనిది ఉన్నట్టుగా, పరికల్పిత అన్న దాంట్లోకి వచ్చేస్తున్నాం కదా మనం. దానివల్ల లేనిది ఉన్నట్టుగా, ఉన్నదేమో లేదు అన్నట్టుగా మనకు అట్లాగా ఉంది. కాబట్టి వినడంలో కూడా, చూడడంలో కూడా ఈ పంచేంద్రియాలతో ఏది గ్రహిస్తున్నప్పటికీ 2 అయితే ఆ 2 మనకి ఇష్టము, మనకి అయిష్టము, మనకి మిత్రుడు, మనకి శత్రువు, మనకి బాగుంది, మనకి బాగోలేదు, మనకి నచ్చింది, మనకి నచ్చలేదు. ఇట్లా కాదు విభాగం. ఈ విభాగం మనం ఎప్పుడు కొన్ని మానవ జన్మ ఎత్తిన దగ్గర నుంచి ఈ విభాగం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాకా కొన్ని వేల జన్మలు అయిపోయినాయి మనకి, చేస్తూనే ఉన్నాము ఆ 2 విభాగాలు. ఇప్పుడు ఆ 2 విభాగాల స్థానంలో ఈ 2 విభాగాలు. ఎందుకంటే ఉన్న విషయం ఇది కాబట్టి. రూపము, జీవము. అది ఎలా వినాలో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు
శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి అంటే భౌతికత ఆధ్యాత్మికత ఈ రెండుగా మనం చూసుకోవాలి. రెండిట్లోనూ ముందుకు వెళ్తాం. మనకన్నా ఇప్పుడు ఈ కుక్కలు చాలా ముందుకు వెళ్ళిపోతున్నాయి. శబ్దం వినపడుతున్నట్టు. అంటే మనం రెండు విభాగాలంటే ఒకదాన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి రావడం కాదు. ఇప్పుడు చేస్తున్నది ఒక్కటే చేస్తున్నాం, దాంతో పాటు ఇంకొకటి కూడా మనం చేయాలి అని చెప్పడం. భౌతికత వరకే ఆగిపోతున్నాం, దాన్ని ఆధ్యాత్మికత జోడించడం. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి ఇక్కడతో ఆగిపోకుండా మనం అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. ఇక్కడ రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. ఇక్కడ భౌతికత ఆధ్యాత్మికత అవి పోట్లాడుకోవటం కాకుండా సహవాసం చేస్తూ ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళడం మనకి. గత 2 సంవత్సరంల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్.
invocation. Oh, hidden life, vibrant in every autumn. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనకి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం దాంతో మన కార్యకలాపాలను ప్రారంభించుకుంటాం. యథావిధిగా ఆయన రోజు ఉదయిస్తూనే ఉన్నాడు. అట్లాగే మనం ఈ కార్యక్రమ పరిచయ పత్రం ప్రతిరోజు అధ్యయనానికి ముందు దాన్ని చదువుకుంటూనే ఉన్నాం, పఠిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే రోజువారీ అనేటప్పుడు కల్లా ఇంకా దాని గురించిన స్పందన అది మనల్ని ఏమాత్రము స్పందింప చేయకుండా జరిగిపోతుంటుంది అంతే. సూర్యుడు వచ్చాడు, ఏముందానికి వచ్చాడు అంతే. సూర్యుడు వచ్చాడు అన్న కూడా మనకి మనకి పెద్ద లెక్కలోగా ఉండదు. మన కార్యక్రమాలను మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. సూర్యుడు ఉదయించాడు, నిన్న ఉదయించాడు, మొన్న ఉదయించాడు. ఏంటిది దీంట్లో ఉన్న ప్రత్యేకత? ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇట్లా మనం ఒక్క క్షణం దానికేసి ఆలోచిస్తే అప్పుడు ప్రతి సూర్యోదయం దేనికి దానికే. ఎందుకంటే మరింత మెరుగ్గా అంటే నిన్నటి వరకు జరిగిన దానికి ఇంకా మెరుగ్గా ఈ రోజు జరగబోతోంది. నిన్నటితో ఎక్కడ ఆగిపోయిందో అది ఇప్పుడు ప్రారంభించి ఇంకా మరింత మెరుగ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వచ్చేసాడు ఆయన. అట్లా మనం ఈ కార్యక్రమ పరిచయ పత్రం చదివేటప్పుడు కల్లా దానిలోని లోతులు దానిలో లోతులు అంటే మనలోని లోతులు బయటికి రావడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సూర్యోదయం లాగా ఒక్కొక్కసారి వింటుంటే ఒక్కొక్క భావం మనలో నుంచి అవి వ్యక్తమవటం, ఆ భావాలు, ఆ అనుభూతి. అందుకోసమని మనం ప్రతిరోజు ఇది చదువుకోవటం జరుగుతోంది. మనం స్టాంజా 1లో 9వ శ్లోకానికి సంబంధించిన వ్యాఖ్యానంలో ఉన్నాం. సరే, క్రితం పాఠంలో ఏం జరిగిందంటే మనం ఇద్దరు ఎదురుగా నిలబడి ఉన్నారు అనుకున్నాం. మనం వైకుంఠానికి స్వామి దగ్గరికి లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం. తీరా చూస్తే జయ విజయాలు నిలబడి ఉన్నారు అక్కడ. ఎట్లా ఇప్పుడు మరి? వాళ్ళేమో ఇంకా సమయం కాలేదు, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు లోపలికి ప్రవేశించడానికి ప్రస్తుతం కుదరదు చెప్పారు వాళ్ళు. అంటే మనం ఇంకా పండలేదన్నమాట. ఇంకా దానికి సంబంధించిన మనం అక్కడ నిలబడంగానే ద్వారం తీయాలి అప్రయత్నంగా. వెంటనే మనల్ని లోపలికి ప్రవేశపెట్టాలి. ఎప్పుడు దానికి తగిన విధంగా ఉంటే. లేకపోవడం వల్ల ఏమైంది? వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు. వాళ్ళు అవి ఆటోమేటిక్ అన్నట్టుగా మన యొక్క ఇప్పుడు ఎట్లాగైతే రైల్వేలో రైలు బండికి సంబంధించి తలుపులు ఆటోమేటిక్ డోర్స్, మనం అక్కడ టికెట్ చూపించడం లేకపోతే ఏదో దానికి సంబంధించింది ఒకటి దాని ఎదురుగా నిలబడే చేసేటప్పుడు కల్లా ఆటోమేటిక్ డోర్ తెరుచుకుంటుంది. వెంటనే మనం లోపలికి వెళ్ళిపోతాం. అంటే ఆ డోర్ తెరుచుకోవడానికి కావాల్సింది ఏదో చేయాలి మనం. టికెట్ చూపించడము ఏదో దానికి సంబంధించింది ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని, అంతే నువ్వు వచ్చావని చెప్పి తీయదు అది. ప్రధానమంత్రి వచ్చినా తీయదు అది, అడుక్కునేవాడు వచ్చినా తీయదు అది. ఆ డోర్ తెరుచుకోదు.
తను తెరుచుకోవాలి అంటే దానికి కావాల్సిన విషయం ఉండాలి మన దగ్గర. అట్లాగా జయ విజయులు వైకుంఠ ద్వారం తెరవాలి అంటే దానికి సంబంధించిన మన దగ్గర ఉండాలి వ్యవహారం. మనం పరిపూర్ణత రాలేదు, ఇంకా రాకుండానే అక్కడికి వచ్చేసాము అన్నట్టయింది. అందువల్ల ఆగండి అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఎవరు వాళ్ళిద్దరూ? పరికల్పిత, పరతంత్ర. ఈ రెండుటికి సంబంధించిన విషయాలు మనలో ఇంకా అడుగు పొడుగున ఉన్నాయి. ఇంకా కొన్ని అన్నీ పూర్తిగా పరిపూర్ణంగా ఆయనతో నిండిపోయి ఉండాలి. మనలో సమస్తము ఆయనతో నిండి ఉంటే ఇంకా ఆటోమేటిక్‌గా అక్కడ జయ విజయులు ఉండరు. ఆ ద్వారము ఉండదు. సమస్తము ఆయనే అయిపోతుంది. ఇప్పుడు ఏమైందనమాట మనకి పరికల్పిత. In Tibetan, Kontag is error made by those unable to realize the emptiness and illusionary nature of all. Emptiness and illusionary nature of all. Who believe something to exist. మనం ఇప్పుడు ఇది ఉన్నది అనేదైతే నమ్ముతున్నామో అదేంటి? విచ్ డస్ నాట్. మనం ఇప్పుడు అనుకుంటున్నది లేనిది. అంటే పాము అనుకుంటున్నాం, కానీ అక్కడ పాము లేదు, తాడు ఉన్నది. అంటే ఉన్నది అనుకోవటం లేదు, మనం లేనిది అనుకుంటున్నాం. అది స్థూలానికి వచ్చినప్పుడు జరిగే చిత్రమైన విషయం అది. అందుకే మయసభలో దుర్యోధనుడికి అక్కడ నీళ్లు ఉన్నట్టుగా అనిపించినాయి ఆయనకి. కొంత ఆ మయసభలో నడుస్తూ ఉంటే ఒక చోట నీళ్లు ఉన్నట్టుగా అనిపించింది. అరే అని చెప్పి తన వస్త్రాన్ని కొంచెం పైకి లేపి, అది తడిచిపోతుందేమోనని కొంచెం పైకి లేపి జాగ్రత్తగా నడిచాడు అతను. వాస్తవంగా అక్కడ నీళ్లు లేవు. అట్లా అనిపించింది. అట్లా ఉందన్నమాట మన పరిస్థితి. అమ్మాయి సభలో ఉన్నట్టుగా అమ్మాయి సభ అంతా ఎలాగా ఏర్పాటు చేశారు? మనం ఎట్లాగైతే ఈ స్థూల జగత్తులో ఎట్లాగా భావిస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నామో వాటికి అనుగుణంగా తయారు చేయబడింది. అందుకే దాని పేరు మాయా సభ అని పేరు పెట్టారు. అంటే మయుడు తయారు చేసింది అది, అందుకని మాయా సభ. బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్. ఈ రెండింటి మధ్యనే అటు ఇటు ఊగిసలాడుతుంది. బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్. ఉన్నదే అని అనుకుంటున్నాం, దాంట్లో మాత్రం ఏమీ పొరపాటు చేయటం లేదు. అంటే ఉన్నది లేదు అన్నది లేకుండా ఉన్నది అనేది ఉంది. లేదు అన్నా కానీ అది కూడా ఉన్నదాని కిందకే వచ్చేస్తుంది. లేదు అన్నా లేదు అనేది అక్కడ ఉందని అన్నట్టుగా మనం చెప్తున్నాం. ఎందుకంటే లేదు అని ఎందుకు అంటున్నామంటే అది మనకు తెలియబడలేదు కాబట్టి, మనకి అర్థం కాలేదు కాబట్టి లేదు అన్నాం. అది తెలిస్తే మళ్ళీ అది ఉన్నట్టుగా మనకి దర్శనమిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి? విచ్ డస్ నాట్ టు ఎగ్జిస్ట్, విచ్ డస్ నాట్. లేనిది ఉందని అనుకుంటున్నాము. ఆ భావం ప్రధానంగా ఒకవైపున ఉన్నదది. ఏది ఉందని శాశ్వతంగా ఉందని తెలుస్తూ ఉన్నదో దాంట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఆటోమేటిక్‌గా ఒకడు అదృశ్యమైపోతాడు. పరికల్పిత అనే ఒక ద్వారపాలకుడు ఉండడిక. ఎగ్జాంపుల్ ద నాన్ ఈగో. Believe something to exist which does not.
నాన్ ఈగో. ఇది కొంచెం వివరణ కావాలి మనకి. అంటే యుగో అంటే మనకి దేహాత్మకి సంబంధించి. ఆ పరమాత్మే దిగువకి వచ్చినప్పుడు, స్థూలానికి వచ్చినప్పుడు దేహాత్మగా రూపాంతరం చెందాడు. అంటే ఆకాశము వాయువుగా, వాయువు అగ్నిగా, అగ్ని జలముగా, జలము పృథివిగా మారినట్టుగా. ఆకాశం ఇప్పుడు చెట్టు చివరికి ఏంటి? ఆకాశమే ఇక్కడ పృథివిగా ఉన్నది. ఆ పరమాత్మ తత్వమే ఇక్కడ స్థూలంగా ఉన్నది అనే దానికి మనము రావాలి. ఈ నాన్ యుగో మరి ఇంకా కొంత అర్థం అవుతున్నట్టుగా లేదు నాకు. దీని గురించి తర్వాత క్లాసుల్లో వివరించుకుందాం. ఏదైనప్పటికీ ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఈ మానవాళి ఎలాగా ఉన్నారు? ఉంది అని అంటున్నారు. కానీ దేన్ని? లేని దాన్ని ఉంది అంటున్నారు. ఉన్నదాన్ని ఉంది అని అనకుండా లేని దాన్ని ఉంది అంటున్నారు. అదే పరికల్పిత అన్న పేరుతో దాన్ని అలాగా చెప్తున్నారు. ఇక రెండోది అండ్ పరతంత్ర ఈస్ దట్ వాటెవర్ ఇట్ ఈస్ which exists only through a dependent or causal connection. సరే ఉంది అని అంటున్నాం. ఇదంతా ఆయనే ఇక్కడ రూపాంతరం చెంది ఇక్కడకు వచ్చాడని అంటున్నప్పటికీ ఇప్పుడు ఇదంతా ఏమైంది? పరతంత్ర అయిపోయింది. పారతంత్ర్యం నుంచి స్వాతంత్ర్యానికి తెచ్చుకున్నామని మనము అంటే ఇతరులు మనల్ని పరిపాలించడము అనేది ఏదైతే ఉందో అట్లా ఆ భావం ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఉన్నది అనే భావము వాటెవర్ ఇట్ ఈస్ విచ్ ఎగ్జిస్ట్స్ ఓన్లీ త్రూ ఏ డిపెండెంట్ ఆర్ కాజల్ కనెక్షన్. ఏదైనా కానీ అది ఉంది అని అన్నాము అంటే దాని అది ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే కాజు తప్పనిసరిగా ఉంటుంది. కాజును కలిగినటువంటి ఎఫెక్ట్ అది. తనకు తను అక్కడ లేదు. ఇక్కడ అది పరతంత్ర. అండ్ which has to disappear as soon as the causes from which it proceeds is removed. ఎప్పుడైతే ఈ కారణము మాయమైపోయిందో దాని ఫలితం కూడా కార్యం కూడా అది మాయమైపోతుంది. అంటే కార్యము దేని మీద ఆధారపడి ఉంది? కారణం మీద ఆధారపడి ఉంది. సో ఈ రెండిటికి ఒకదానికి సంబంధించి ఒకటిగా ఉండిపోయింది. మళ్ళీ కార్యమే కారణంగా కూడా మారుతోంది. కాబట్టి ఈ కార్యము, కారణము ఈ రెండు కూడా ఒకదానికొకటి కారణం మీద ఆధారపడి కార్యము కొన్ని కార్యం అక్కడ ఆగిపోయిందా మళ్ళీ అది కారణంగా మారుతూ ఇంకొక కార్యాన్ని సృష్టించడం ఇట్లా జరుగుతుంది అనంతం. వాళ్ళన్నీ వాళ్ళ కొద్ది కాలం ఉండి కొద్ది కాలానికి కొరమరుగైపోతూ ఉన్నది. ఇది పరతంత్ర. అండ్ which has to disappear as soon as the cause from which it proceeds is removed. కారణము తొలగింపబడగానే కార్యము అదృశ్యమైపోతుంది. ఇప్పుడు కారణం ఏంటి? మనకి ఇది అధ్యయనం చేసుకుందాం. ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అన్న గ్రంథాన్ని మనం అందరూ బైబిల్ని ఎంత పవిత్రంగా శిరస్సున పెట్టుకుని ఆరాధిస్తారో, భగవద్గీతని వేదమును ఎట్లాగైతే శిరస్సున పెట్టుకుని ఆరాధిస్తారో, ఖురాన్ని ఎట్లాగైతే ఆరాధిస్తారో అట్లా మనం విచిత్రంగా ఈ సీక్రెట్ డాక్టర్ దగ్గరకు వచ్చాం. ఇది చాలా ఆరాధనీయమైంది మనకి. ఇప్పుడు దీంట్లో ఏముంది ఇది తెలుసుకుందాం అన్న భావన కలిగింది మనకి. అది కారణం. దాంతో ఏమైంది? కార్యం ఇట్లా అధ్యయన తరగతులు ఏర్పాటు చేసుకుని రోజు దాని గురించి
మనం చెప్పుకుంటూ వెళ్తాం. మనం చెప్పుకోవటం, వినడం జరుగుతుంది. దాని గురించి వివరించుకోవటం జరుగుతుంది. ఇది కార్యం. ఇది ఎప్పుడు దాకా ఉంటుంది కార్యం? ఆ కారణం ఉన్నంత సేపు. ఇంకేమంటాంలే. ఓస్ ఇంతేనా? దీంట్లో ఇదేనా ఉంది? ఆహా! అని కొంచెం దాని మీద కొంచెం నిరాసక్తత. అంటే మనకి మనస్సేంటంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి దానికి. అందుకని ఏం చేస్తుందది? ఆ కొత్తదనం పోయిందిప్పుడు. టీవీ తెచ్చాం కొత్తది. అసలు లేటెస్ట్ అన్నమాట. ఇంకా అటువంటి వెర్షన్ ఇంకెవరు కొనలేదప్పటికి. ఇప్పుడే మార్కెట్‌లోకొచ్చింది. చాలా కొత్తగా ఎన్నో కొత్త కొత్త ఆహ్, అభివృద్ధి పరిచినటువంటి విభాగాలతో. మనం తెచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాం. దాన్ని ఎంతో మురిపెంగా చూసుకుంటూ, మా ఇంట్లో చూసావా ఎటువంటి టీవీ ఉందో అని ఎంతో మురిపెంగా దాన్నంక చూస్తా దాంట్లో వాటికన్నా టీవీని చూడటంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ అలా కొంతకాలం జరిగిపోయింది. ఇంకా ఆ తర్వాత నెమ్మదిగా దాని మీదట ఆ గాఢత తగ్గిపోయింది. తగ్గిపోయి ఇంక మామూలు అసలు టీవీ ఉందో లేదో అన్నట్టుగా గూడా అయిపోయింది. ఆ సీరియల్ మీదకెళ్ళిపోయింది. అంతకుముందు దాంట్లో వచ్చే దృశ్యాల మీద కాకుండా, ఆ టీవీ మీద దృష్టి ఉండేది మనకి. ఇప్పుడు ఆ టీవీ మీద నుంచి దృశ్యాల్లోకెళ్ళిపోయిందిక. ఆహ్, స్క్రీన్ మీద కనబడే దృశ్యాల్లోకెళ్ళిపోయింది. అట్లాగా మనకి కొత్తదనం గావాలి మనసుకి. అట్లా అనిపించిందనుకోండి, అధ్యయన తరగతులు అదృశ్యమైపోతాయి. ఎందుకంటే కారణం లేదక్కడ. కారణం లేకపోతే కార్యం అదృశ్యమైపోతుంది. ఇట్లాగా ఈ కారణ కార్యాలతో కారణము, కార్యము ఈ రెండిటితో కాజ్ అండ్ ఎఫెక్ట్ దీంతో ఇలాగ సాగిపోతుంది. అది పరతంత్రం. అంటే ఏది చేద్దామన్నా మనకి ఆ కారణం ఒకటి మనల్ని బంధిస్తుంది. మనం ఆ కారణం ఉంటే గాని మనకు ముందుకు అడుగు వేయటానికి వీలవ్వదు అన్నట్టుగా. కాబట్టి పరతంత్ర అది. Disappear as soon as the cause from which it proceeds is removed. ఎగ్జాంపుల్ ద లైట్ ఆఫ్ ఎ విక్. మనకు ఉదాహరణకి దీపం వెలిగించాము. ఆ దీపం డిస్ట్రాయ్ ఇట్ ఆర్ ఎక్స్టింగ్విష్ ఇట్ అండ్ లైట్ డిసపియర్స్. ఇప్పుడు ఆ దీపం వెలిగించక ముందు ఎట్లాగుంది? చీకటిగా ఉంది. ఆ పూజా మందిరం అంటే వెలుగు లేని చోట పెడతాం గదా మనం. పూజా మందిరం కొంచెం చక్కటి ప్రదేశము, గాలి, వెలుతురు వచ్చే ప్రదేశము ఇట్లా గాకుండా, మన ప్రస్తుతం ఉన్న గృహాలే గాలి, వెలుతురు రాకుండా జాగ్రత్తగా పెట్టుకున్నాం. వెంటిలేటర్లు గూడా లేకుండా పగలు గూడా లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. సరే, అట్లా ఉన్న చోట మనం పూజా మందిరంలోకి వెళ్ళాం. కొంచెం చీకటిగా ఉంది. ఇప్పుడేం చేసాం? దీపం వెలిగించాం. పూజ చేసే సమయానికి ప్రథమంగా మనం దీపారాధనతో ప్రారంభిస్తాం కదా! ఎందుకంటే దీపారాధనతో ప్రారంభించడం అంతకుముందు చీకట్లో ఉన్నామని మనకి గుర్తుగా. మనం చీకట్లో ఉన్నాం. చీకటి నుంచి వెలుగులోకి రావాలి. దానికి సంకేతంగా ఒకటి. ప్రతి మొత్తానికి సంబంధించి ఆధారమైన ఎవడైతే ఉన్నాడో, వాడికి సంకేతంగా దీపం వెలిగించటం. వెలుగు. మొత్తానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఆ వెలుగుకి సంకేతంగా మొత్తాన్ని మనం గ్రహించలేం గాబట్టి, ఓ చిన్న దీపం వెలిగించి, దానికి సంకేతంగా, నమూనాగా అది వెలిగిస్తాం. దాంతో ఏమైంది? ఆ చీకటి స్థానంలో వెలుగొచ్చేసింది. అంతకుముందు చీకటిగా ఉన్నది, ఇప్పుడు వెలుగొచ్చింది. ఇప్పుడు వెలుగు ఎలాగొచ్చింది? ఈ దీపం ఈ ప్రమిద, ఈ ప్రమిద కారణమైంది. ప్రమిదలో నూనె పోసి, ఒత్తి దాంట్లో ముంచి, ఒత్తిని తీసుకొని, ఒత్తిని ఆ ప్రమిదలో ఉంచి, ఆ ప్రమిదలో నూనె పోసి, దాన్ని వెలిగించగానే
అది వెలగటం మొదలుపెట్టింది. ఎంతసేపు ద ఎంతసేపు వెలుగుతుంది? నూనె ఉన్నంత సేపు వెలుగుతుంది. కాబట్టి ఆ వెలగటానికి కారణం ఏమైందక్కడ? నూనె కారణమైంది. పత్తి కారణమైంది. ఒత్తి. ఒత్తి దేంతో పత్తితో చేశాం కాబట్టి ఆ ఒత్తి కారణమైంది. ఇట్లాగా ఇవి అదృశ్యమైపోయింది. లేకపోతే దాన్ని ఆపేశాం. ఇక పూజ అయిపోయింది వెళ్ళిపోతున్నామనో ఏదో మొత్తానికి ఆపేశాం దాన్ని. ఆపేసేటప్పటికల్లా మళ్ళీ అక్కడేమైంది? మనం వెలిగించడానికి ముందు ఏదైతే ఉందో మళ్ళీ అది అక్కడికొచ్చి చేరింది. ఆ చీకటి. అండ్ లైట్ డిసపియర్స్. వెలుగేమో మాయమైపోయింది, అదృశ్యమైపోయింది. వెలుగు అదృశ్యమైతే ఏదో ఒకటి అక్కడ ఉండాలి. వెలుగా, చీకటా? అంటే మనకి 2గా ఉన్నవాళ్ళం మనం. ఈ రెండిటిని సమన్వయం చేస్తూ ఈ రెండిటికి అతీతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏది ఉన్నా ఒకటిలాగానే ఉంటుంది మనకు. వెలుగైనా అదే, చీకటైనా అదే. చీకటికి సంబంధించింది దాంతోనే తయారైంది. వెలుగుకి సంబంధించింది దాంతోనే తయారైంది. ఆ తయారైన పదార్థాన్ని చూస్తాం మనం. రెండిటికి ఒకే పదార్థంతో తయారైంది. అప్పుడు ఈ 2 ఒకలాగానే అయిపోతుంది మనకి. సరే అట్లా ఇప్పుడేమవుతుందంటే పరతంత్ర. అంటే ఒకదాని మీద మనం ఆధారపడ్డ వాళ్ళం. ఒకటుంటే దానికి ఆ కారణం ఉంటే కార్యం ఉంటుంది. అది మనల్ని నడుపుతూ ఉంది కాబట్టి. కారణము నడుపుతూ ఉంది కాబట్టి. అది డిస్ట్రాయ్ ద అండ్ ఆర్ ఎక్స్టింగ్విష్ ఇట్. దాన్ని ఆర్పేసామనుకోండి. లైట్ డిసపియర్స్. ఆ వెలుగు ఎంతసేపు ఉంటుంది? అది వెలుగుతున్నంత సేపే. దీపం వెలుగుతున్నంత సేపు వెలుగుంటుంది. దీపం ఆరిపోయిందా? వెలుగు వెళ్ళిపోతుంది. కాబట్టి దీపానికి, వెలుగుకి ఆ సంబంధం ఉంది. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. వెలుగు దేని మీద ఆధారపడుంది? దీపం మీద ఆధారపడుంది పాపం. అట్లాగా అయిపోయిందది. సో, ఇంకొకడెవరు? పరతంత్ర. పరికల్పిత, పరతంత్ర. వీళ్ళిద్దరూ ఎదురుగా నిలబడున్నారు. సరే. Esoteric philosophy teaches that everything lives and conscious. ఈ రెండిటిని దాటాలి అనే ఈ రెండిటిని ఎందుకు ఈ 2 చెప్పుకొచ్చాడు ఇక్కడ? నో అర్హత్, ఓ మెండికెంట్స్, ఎఫారిజమ్స్ ఆఫ్ బోధిసత్వ. బోధిసత్వ ఇచ్చినటువంటి సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే నో అర్హత్, ఓ మెండికెంట్స్ can reach absolute knowledge before he becomes one with the paranirvana. Parikalpita and Paratantra is two great enemies. పరనిర్వాణ స్థితిలోకి వాళ్ళు వెళ్ళాలి అంటే అర్హత్ స్థితికి వచ్చి సిద్ధుడి స్థితికి వచ్చి అక్కడ అర్హత్గా మారి పరనిర్వాణ స్థితిలోకి వెళ్ళాలి అంటే ఇద్దరు శత్రువులు అక్కడ నిలబడి ఉన్నారు. ఆ రెండింటిని అధిగమిస్తేనే ఇప్పుడు మనం ఆ అర్హట్గా మారి ఆ పరనిర్వాణ స్థితిలోకి వెళ్ళగలుగుతాం. ఆ వైకుంఠంలోకి ప్రవేశింపగలుగుతాం. ఆ జయ విజయులే ఆ ద్వారపాలకులు. ఇప్పుడు ఏ ఇద్దరైతే ఇక్కడ శత్రువులుగా నిలబడున్నారు, గ్రేట్ ఎనిమీస్ అంటున్నారు. మామూలు శత్రువులు కాదు, చాలా గొప్ప శత్రువులు అన్నమాట. అంటే ఇంతకన్నా శత్రువులు లేరు మనకి అన్నట్టుగా. గ్రేట్. శత్రువులు చాలా మంది ఉంటారు. చాలా తక్కువ స్థాయిలో వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ వీళ్ళు చాలా మన మొత్తం జీవితాన్నే గందరగోళపరుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారు.
కానీ విచిత్రంగా వాళ్ళిద్దరే ద్వారపాలకులు. వాళ్ళే ద్వారం తెరవాలి. హే! మనం ఆ నిర్వాణ స్థితికి వెళ్ళాలి. ఆ వైకుంఠంలోకి ప్రవేశించాలి. స్వామి ఆహ్, దర్శనం పొందాలి. స్వామిలో ఐక్యమైపోవాలి. స్వామిగా అయిపోవాలి అని అంటే లోపలికి ప్రవేశించాలంటే వీళ్ళిద్దరే తలుపు తీయాలి. ద్వారం దగ్గరున్నారు ఈళ్ళిద్దరు. ఏంటనమాట ఈ రెండిటికి సంబంధించి స్పష్టమైన అవగాహన తెచ్చుకోవటం. ఏమిటి పరికల్పిత? ఏమిటి పరతంత్ర? ఈ రెండిటికి సంబంధించి చక్కటి అవగాహన కలిగితే మనకి వెంటనే వాళ్ళిద్దరు అదృశ్యమైపోతారు. వాళ్ళిద్దరి స్థానంలో ఆ స్వామి యొక్క సేవకులుగా వాళ్ళు మారిపోయి, మనకి శత్రువులల్లా మనకి గ్రేట్ ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళు. ఎనిమీస్ అల్లా గ్రేట్ ఫ్రెండ్స్. మరి మామూలు స్నేహితుడే మనకి ఏదైనా సహాయం చేయటానికి చూస్తాడు. ఏదైనా ఇబ్బందిలో ఉంటే. ఒక గ్రేట్ ఫ్రెండ్స్ అయితే ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితుడు అనేటప్పటికల్లా, "అరేయ్! వచ్చావా రా! నిన్ను తప్పకుండా లోపలికి తీసుకెళ్తాను. ఇది నా చేతుల్లో ఉంది ఇక్కడ ఈ పని. నేను ద్వారం తెరిస్తే ఎళ్ళిపోవచ్చు. ద్వారం వేయటం, తీయడం నా ఇష్టం. నేనిక్కడ ఉన్నాను. రా" అని మరి ప్రధానమంత్రి దగ్గరో, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరో పిఏ ఉంటాడు ఒకడు. వాడు మనకి ప్రాణ స్నేహితుడు. ఇంకా మనకు అడ్డం ఏముంది? డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని కలిపేస్తాడు ఆయన్ని తీసుకుపోయి. అయితే డైరెక్ట్‌గా ప్రధానమంత్రిని కలుపుతాడు. ఏం గావాలో చూసుకో ఏం కావాలో అని అంటాడు. అట్లాగా ఈ గ్రేట్ ఎనిమీసే గ్రేట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అవగాహన, అవగాహన. అదే ఎసోటరిక్ ఫిలాసఫీ మనకి బోధిస్తుంది. ఇక్కడ ఏంటి జరుగుతుందంటే సైన్స్ పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి పరిశోధనలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా క్రమక్రమంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందుకుంటూ జీవితకాలం వాళ్ళు చేసిన పరిశోధన, సిద్ధాంతాలు, వాళ్ళు రూపొందించిన సిద్ధాంతాలు, ప్రయోగాలు కొంత మేరకు వాళ్ళు వచ్చారు. దాని తర్వాత వాళ్ళు అందుకొని దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకురావడం, ఇంకొంచెం ముందుకు తీసుకురావడం. అట్లా ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడున్న సిద్ధాంతాలు, ఇప్పుడున్నటువంటి ఆ పరిశోధనల ఫలితాలు. అణు సిద్ధాంతము అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, మరి ఎన్ని వందల సంవత్సరాల నుంచి అది జరుగుతోంది పరిశోధన. అట్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అలాగా వస్తుందది. అట్లాగే ఫిలాసఫీ, తత్వశాస్త్రం కూడా అలా ఆలోచన. గ్రీకు తత్వవేత్తలు, అంతకుముందు భారతీయ తత్వవేత్తలు, అంతకుముందు ఈ భారతీయ తత్వవేత్తల తర్వాత చాల్డియన్స్, అక్కడి నుంచి ఈజిప్షియన్స్, అక్కడి నుంచి గ్రీకులు. ఇట్లా ఒక క్రమ పద్ధతి, ఒక వరుసలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందుకుంటూ ఆ విషయాన్ని వాళ్ళు కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తూ, ఇది ఇట్లాగా ఉంది, ఇది ఇలాగా ఉందని చెప్తూ వస్తున్నారు వాళ్ళు. అది ఒక క్రమ పద్ధతిలో వస్తూ ఉన్నది. ఒక్కసారిగా అందింది కాదు వాళ్ళు. ఇప్పటికీ అందలేదు. ఇప్పటికీ పూర్తిగా అది అందడం లేదు. కానీ ఎసోటరిక్ ఫిలాసఫీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వీళ్ళకి అందటము అన్నది లేదిక్కడ. ఒక్కసారిగా ఆ డివైన్ ప్లాన్ గ్రంథం మన ముందు ఉంచబడింది. డివైన్ ప్లాన్, ఆ దివ్య ప్రణాళిక. దేవుడు స్టాంజాస్ ఆఫ్ ధ్యాన్, ఆ ధ్యాన గ్రంథముగా మనకి ఆ ధ్యాన గ్రంథం ఏంటి? డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక. దివ్య ప్రణాళిక అంటే ఆ ప్లాన్ చూసామంటే మొత్తం అక్కడ ఉన్నట్టే కదా! దాంట్లో దీన్ని కొద్దిగా తెలుసుకోవడం, కొద్దిగా ఒకడైపోయిన తర్వాత వాడు ఎంతవరకు తెలుసుకున్నాడో వాడి తర్వాత నుంచి మనం అభివృద్ధి చేసి, అక్కడి నుంచి మళ్ళీ అభివృద్ధి చేసి మనం తెలుసుకోవడం. ఇట్లాగేముంటుంది? డివైన్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ ఉంది. మొత్తం అక్కడుంది. ఇక దాని తర్వాత అభివృద్ధి చెందటాలు ఏముంటాయి? ఏముండవు గదా!
అట్లాగే ఈ దివ్య ప్రణాళిక, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఒక్కసారిగా మనకి ఇవ్వబడ్డాయి. అది ఈసోటరిక్ ఫిలాసఫీ, దివ్య జ్ఞానము, సనాతన ధర్మము, వేద జ్ఞానము. Esoteric philosophy teaches that ఈ గుప్త తత్వశాస్త్రం లేదా నిగూఢ తత్వశాస్త్రం మనకేమి బోధిస్తుంది అంటే, ఎవ్రీథింగ్ లివ్స్ అండ్ ఈస్ కాన్షియస్. ప్రతిదీ జీవంతో నిండి ఉంది, ప్రజ్ఞ కలిగి ఉన్నది, అండ్ ఈస్ కాన్షియస్. అణువు, చిన్న పరమాణువు కూడా, ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కూడా అది జీవముతో నిండి ఉంది, ప్రజ్ఞ కలిగి ఉన్నది. ఈ 3 విభాగాలు ఉంటాయి. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. బట్ నాట్ దట్ ఆల్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ హ్యూమన్ ఆర్ ఈవెన్ యానిమల్ బీయింగ్స్. కాకపోతే ఆ ప్రజ్ఞ గాని, ఆ జీవము గాని అన్నిట్లోనూ ఒకే పద్ధతిలో వ్యక్తం అవ్వడం. అది వ్యక్తమయ్యేది వేరు వేరు స్థాయిల్లో, వేరు వేరు పరిమాణాల్లో, అట్లా వేరు వేరుగా ఉండొచ్చు వ్యక్తం అవ్వడంలో. కానీ పనిచేస్తుంది మాత్రం 0 వాల్ట్ బల్బ్ ఉంది మన ఇంట్లో, కొంచెం వెలుగే ఇస్తుంది. అంటే మనం నిద్రపోయేటప్పుడు పూర్తిగా చీకటిగా కాకుండా కొంచెం వెలుగు ఉండేటట్టుగా మనం ఏం చేస్తాం, ఆ బెడ్ లైట్ అని ఒకటి ఏర్పాటు చేసుకుంటాం, 0 వాట్ బల్బ్. మనం మేలుకొని ఉన్నప్పుడు ఎక్కువ వెలుతురుతో ఉన్నది 100 క్యాండిల్స్, 100 వాట్స్ బల్బ్, ఎక్కువ కాంతి ఇచ్చే బల్బుని చూస్తాం మనం. ఆ బల్బుని వెలిగించుకుంటాం. నిద్రపోయేటప్పుడు దాన్ని ఆపేసి 0 వాట్ బల్బుని వెలిగిస్తాం. మరి ఈ రెండిట్లోనూ కరెంటు ఒకటే కదా, విద్యుత్ శక్తి. వ్యక్త రూపం మాత్రం, వ్యక్తమయ్యేది మాత్రం కొంచెం తేడా, ఆ పరిమాణంలో తేడా. ఇక్కడ అదే వ్యక్తమవుతోంది, అదే విద్యుత్ శక్తి 0 వాట్ బల్బులో. 100 వాట్స్ బల్బులో అదే విద్యుత్ శక్తి వ్యక్తమవుతోంది. కాబట్టి ఎవ్రీథింగ్ లివ్స్ అండ్ ఈస్ కాన్షియస్, బట్ నాట్ దట్ ఆల్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ సిమిలర్. కానీ అన్నిట్లో ఉన్నటువంటి ఆ జీవము, ఆ ప్రజ్ఞ ఆర్ సిమిలర్ టు దోస్ హ్యూమన్ ఆర్ ఈవెన్ యానిమల్ బీయింగ్స్. జంతువులు కానీ, లేకపోతే అంటే జంతువులో బాగా వికాసం జరిగింది, మానవుల్లోకి వచ్చేటప్పటికల్లా మరింత వికాసం జరిగింది. ఆ ప్రజ్ఞా వికాసం కానీ, ఆ జీవము కానీ వ్యక్తం అవటంలో ఎక్కువ స్థితిలో వ్యక్తం, ఎక్కువ పరిమాణంలో అది వ్యక్తమవుతూ ఉన్నాయి. వృక్షానికి వచ్చేటప్పటికల్లా చాలా తక్కువ స్థాయిలో అది, ఖనిజంలో ఇంకా తక్కువ స్థాయిలో అట్లా. కానీ మరి ఖనిజాల్లోనూ ఉన్నాయి, వృక్షాల్లోనూ ఉంది, జంతువులు మానవుల్లోనూ ఉన్నాయి. అది చెప్తుంది మనకి. అంటే మొత్తం దేంతో నిండి ఉంది, ప్రజ్ఞ, ప్రాణం, ఇది జీవము, శక్తి, లైఫ్. Life we look upon as the one form of existence manifesting in what is called matter, or as in man, what incorrectly separating them we name spirit, soul and matter. ఉన్నది ఒకే లైఫ్, అదే ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒకే రూపంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది ఒక రూపంతో ఉన్నది, ఒకదానికి సంబంధించింది.
ఆ లైఫ్ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? ఎలాగా వ్యక్తమవుతుంది? మేనిఫెస్టింగ్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. పదార్థంలో అది వ్యక్తమవుతుంది. పదార్థము ద్వారా వ్యక్తమవుతుందది. అంటే అది వ్యక్తమవ్వాలి అంటే ఉపాధి ఉండాలి. అంటే పదార్థం ఉండాలి దానికి. పదార్థంతో తయారు చేయబడింది ఏదైనా ఉంటేనే అది వ్యక్తమవుతుంది. మరి బల్బు ఉంటేనే కదా అది వ్యక్తమవుతుంది. విద్యుత్ శక్తి. బల్బు లేదు. విద్యుత్ శక్తి అలా ఉండిపోతుంది. ఆ స్విచ్ దగ్గర ఉండిపోతుంది. లేతే పోల్ దగ్గర ఉండిపోతుంది. మనం మన ఇంటికి కనెక్షన్ ఇచ్చుకోలేదు. మన ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఏమీ లేవు. గృహోపకరణాలు ఏమీ లేవు. పాత విద్యుత్ శక్తి కనిపెట్టకుండా ఉన్న రోజుల్లో ఏదైతే ఉందో, ఆ పద్ధతుల్లో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. మేము అట్లాగా విద్యుత్ శక్తిని ఉపయోగించం మేము. పాత రోజుల్లో ఎలాగుందో అలాగే ఆ దీపం ఒత్తితో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించుకొని, లేతే కొవ్వొత్తిని వెలిగించుకొని మేము కాలక్షేపం చేస్తామని నేను అనొచ్చు. అప్పుడేమవుతుంది? పోల్ దగ్గర ఆగిపోతుంది విద్యుత్ శక్తి. మీ ఇంట్లోకి ఉండదు. కాబట్టి అది ఉంది అని అంటే అది వ్యక్తం కావాలి అంటే ఉపాధి కావాలి. మ్యాటర్ కావాలి. పదార్థం. వాట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. అంటే అది దేని ద్వారా అయితే వ్యక్తమవుతుందో, ఆ లైఫ్ అన్నది, జీవము అన్నది దేని ద్వారా అయితే అది వ్యక్తమవుతుందో దాన్ని మ్యాటర్ అంటున్నాం. వాట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. పదార్థం. పదార్థం అని దాన్ని ఎందుకన్నాము? దానంతటికి అది నడవలేదు కాబట్టి. దానంతటికి అది బల్బు దానంతటికి అది ఎలగలేదు కదా! ఫ్యాను దానంతటికి అది తిరగలేదు. అట్లా మన ఉపాధి దేహము తనంతట తాను కదలలేదు. కదిపేదేదో ఇంకొకటి ఉండాలి. అందుకని దాన్ని మ్యాటర్ అన్నాం. పదార్థము అన్నాం. Or as in man, what incorrectly separating them, we name spirit, soul and matter. అంటే మనం ఇక్కడికొచ్చినప్పటికల్లా మానవుడి దగ్గరికి ఇదిగో 3 భాగాలు చేస్తున్నాం. వి నేమ్ స్పిరిట్, సోల్ అండ్ మ్యాటర్. వాటిని విడివిడిగా విడదీస్తున్నాం అన్నమాట. ఉన్న ఒకే దాన్ని ఇక్కడ 3గా విడదీస్తున్నాం. అంటే ఇక్కడ మనకేమవుతుంది ఎలక్ట్రిసిటీ ఉదాహరణ దగ్గరేమో అంటే ఈ ఉదాహరణలన్నీ ఏంటంటే మనకి కొంత అవగాహన కోసం, కొంత మనము అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి, ఆ భావాన్ని గ్రహించటానికి, ఓవరాల్‌గా అక్కడ జరుగుతున్నది ఏంటో దాన్ని గ్రహించటానికి మనం ఆ ఉదాహరణలు అంతవరకే. అవి పూర్తిగా ఈ మనకేదైతే ఉన్నదో వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఒకే ఒక్క సత్యం ఏదైతే ఉందో దాన్ని చెప్పే సందర్భంలో ఇది పూర్తిగా ఇక్కడ ఉపయోగపడవు. ఈ ఉదాహరణలన్నీ. ఈ ఉదాహరణలన్నీ ఏంటంటే, ఇప్పుడు వాస్తవంగా 2 భాగాలు లేవు గదా! పదార్థము అంటే, పదార్థం ఎక్కడి నుంచొచ్చింది? ఇక్కడంటే వేరు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఉదాహరణలో. విద్యుత్ శక్తి వేరుగా ఉంది. పదార్థ దాన్ని అవి వెలిగించేటటువంటిదేదైతే ఉందో, తను వ్యక్తం కావటానికి అది వేరుగా ఉంది. కాబట్టి ఇది పదార్థం అన్నాము. అదేమో విద్యుత్ శక్తి. అది లైఫ్ అన్నాము. లైఫ్, ఫార్మ్ అని 2 భాగాలు చేసుకున్నామన్నమాట. 2 వేరు వేరు అన్నట్టుగా. కానీ వాస్తవంగా ఉన్నదేంటి? లైఫే ఫార్మ్‌గా మారుతుంది. లైఫే ఫార్మ్‌గా మారి, ఫార్మ్ ద్వారా వ్యక్తమవుతుంటుంది. అయితే ఫార్మ్ మరి ఎక్కడి నుంచొస్తుంది? ఎక్కడెక్కడి నుంచో ఉంటే దా మనం మామూలుగా ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే జీవాత్మ ఈ భౌతిక అంటే దేహాత్మలోకి ఈ ఉపాధిలోకి వస్తుంది అని అంటున్నాం. అదేంటి? ఇక్కడ స్థూలంగా, భౌతికంగా మనకి ఇట్లాగా ఈ స్థితిలో మనకట్లా అనిపిస్తుంది 2గా ఉన్నట్టుగా. కానీ వాస్తవంగా ఉన్నదేంటి? మొత్తం మరి అదే గదా! దేహాత్మ అదే. ఆ ఉపాధి భౌతిక దేహము అదే.
దాంట్లోకి వస్తున్నట్టు జీవాత్మ అదే ఉన్నది. లైఫ్, వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒకటే ఒకటి ఉన్నది. అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు సపరేట్ చేస్తున్నాం. నేమ్ వాటికి పేర్లు పెట్టాం, స్పిరిట్, సోల్ అండ్ మ్యాటర్. పదార్థము, ఆత్మ, పరమాత్మ. అయితే పరమాత్మ, ఆత్మ, పదార్థం అని అట్లాగా పేర్లు పెట్టాం మనం. అంటే ఇప్పుడు ఏంటి, మనకి పరమాత్మేమో ఎక్కడో దూరంగా ఉన్నట్టు, ఇక్కడేమో సంబంధం లేకుండా, ఇక్కడ ఉన్న వాటి ఏటితోనూ సంబంధం లేనట్టు, ఆత్మ కొంత కొంత దూరం నుంచి అది వచ్చినట్టుగా, మళ్ళీ ఈ ఆత్మ కూడా కొంతసేపు కొంత వరకే ఉన్నట్టుగా, ఈ పదార్థం మాత్రం మనకి కనిపిస్తుంది కాబట్టి ఇదంతా ఉంది. పదార్థమేమో అంతా వ్యాపించి ఉంది. ఇక్కడ పదార్థము ఇక్కడ మొత్తం ఉంది అన్నట్టుగా మనకి ఇట్లాగా 3 రకాలుగా కనిపిస్తుంది. మనకు ఎదురుగా కనపడుతుంది పదార్థం. కాబట్టి ఈ పదార్థమే సోల్‌గా ఆత్మగా ఉంది. ఆత్మే పదార్థంగా మారింది. ఈ ఆత్మ పరమాత్మ ఆత్మగా మారి పదార్థముగా అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది, మనం ఏ 3 విభాగాలు చేసుకున్నామో ఆ 3 విభాగాలు దీంట్లోనే ఉన్నాయి. ఈ పదార్థంలోనే మనకి కట్టెదుట కనిపిస్తున్నటువంటి, మన కళ్ళకి కనిపిస్తున్న పదార్థమే పరమాత్మ, ఆత్మ, పదార్థము. ఈ 3 కలిసి ఉన్నది వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్న దాంట్లోకి రావాలి మనం. మ్యాటర్ ఈస్ ద వెహికల్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సోల్ ఆన్ దిస్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఈ స్థూలానికి ఉండేటప్పుడు కల్లా ఈ భౌతిక లోకంలో ఇది తప్పనిసరి. ఆ లోక ధర్మాన్ని అనుసరించి అది సపరేషన్ ఉంటుంది. ఆ సెపరేషన్‌నే మనం గౌరవిస్తూ, సెపరేషన్‌ని తీయాల్సిన పని లేదు మనం. సెపరేషన్‌ని గౌరవిస్తూ, దాంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిని మనమేమి కాదనక్కర్లేదు. దాంతో పాటు ఆధ్యాత్మిక రంగాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ, దానికి దీనికి సమన్వయం చేసుకుంటూ, ఈ రెండిటికి అతీతంగా మనం ఉండడము అనేది. మ్యాటర్ ఈస్ ద వెహికల్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సోల్. అంటే మనకి ఈ సోలు వ్యక్తం కావాలండి. సోలు రావాలి. ఆత్మ వ్యక్తం కావాలి. అంటే ఒక ఉపాధి కావాలి. బాగానే ఉంది. ఈ ఉపాధి ఎక్కడి నుంచి తెస్తామండి? వేరే ఎక్కడి నుంచో తెచ్చి అది తయారు చేస్తే, ఇప్పుడు మనం పడుకోవాలి. మంచం కావాలి మనకి. మంచం కావాలంటే ఏం చేస్తాం? అడవిలో ఒక చెట్టును నరికి ఆ కలపని సేకరించి, ఆ కలపతో ఈ మంచం ఆకారంతో ఆ మంచాన్ని తయారు చేసి, టేకు మంచం అంటారు మళ్ళీ. ఆ టేకు చెట్టుని తీసుకొచ్చి టేకు మంచం తయారు చేస్తారు. అప్పుడు ఆ టేకు మంచం మీద మనం పడుకుంటాం. అంటే ఇప్పుడు అది 2 వేరు వేరుగా ఉన్నట్టుగా ఉన్నాయి, మనకి బాగుంది. ఆ మంచంతో మనకేం సంబంధం లేదు. మన నుంచి ఆ మంచానికి సంబంధించింది ఏది లేదక్కడ. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా మనం ఏదైతే ఉపాధి అనుకుంటున్నామో, ఈ భౌతిక దేహం, దేహముగా ఆ సోల్ మారింది. సోలు సోలుగా ఉంటూ ఆత్మగా తను వ్యక్తం కావటం కోసం ఈ దేహాన్ని కూడా తనే తయారు చేసుకుంది. ఎట్లాగా? సాలెపురుగు సాలెగూడుని తయారు చేసుకున్నట్టు. ఇట్లా అంతవరకు ఆ ఉదాహరణ పనికొస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఆ ఉదాహరణ ఉపయోగపడకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి? ఈ ఉపాధి ఎలా తయారైంది? సోల్ యొక్క తనలో నుంచి వచ్చినటువంటి ఆ ద్రవంతో ఈ సోల్‌ని, ఈ భౌతిక దేహాన్ని తయారు చేసుకుంది. ఆ గూడును అది అల్లుకున్నట్టుగా. కాబట్టి దేహం ఎక్కడి నుంచి వచ్చింది? తనదే. తనే ఇక్కడ దేహంగా మారింది. మరి సోల్ ఎలాగా వచ్చింది? పరమాత్మే తన నుంచి ఆ ద్రవాన్ని స్రవింపజేసి, ఆ ద్రవంతో సోలుని తయారు చేసుకున్నాడు. సోల్ అంటే
మళ్ళీ పరమాత్మకు ఉపాధి అంటే స్పిరిట్‌కి ఉపాధి సోల్. కాబట్టి ఎక్కడైనా గాని ఉపాధి ఉంది. ఉపాధి లేకుండా వ్యక్తం అవ్వడానికి అవకాశం లేదు. కానీ ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉపాధిలోకి ఎవరైతే వచ్చి పనిచేస్తున్నారో, ఎవరైతే వ్యక్తం అవుతున్నారో వాళ్ళే ఉపాధిగా కూడా మారుతున్నారు. అదే వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. Matter is the vehicle for the manifestation of soul on this plane of existence. ఈ భూలోకానికి, ఈ స్థూల లోకానికి వచ్చేటప్పుడు కల్లా మనం పదార్థము అనేది ఏదైతే ఉందో అది ఆత్మకు ఉపాధిగా ఉపయోగపడుతుంది. వెహికల్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సోల్. ఈ భౌతిక దేహం లేకపోతే ఆత్మ వ్యక్తం అవడానికి అవకాశం లేదు. అండ్ సోల్ ఈస్ ద వెహికల్ అన్ హయ్యర్ ప్లేన్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్. అట్లా ఇప్పుడు ఇదంతా ఏమైంది? పరతంత్ర అయిపోయింది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అది ఈ ఉపాధిగా చేసుకుని, ఈ ఉపాధి ఇంకా అది అక్కర్లేదు అనుకోండి, ఉపాధి అదృశ్యం అయిపోతుంది. ఉపాధి లేకపోతే మనకేమీ తెలియదు. మనకు తెలుస్తుంది అంటే అర్థం ఏంటి? ఉపాధి ఉంది కాబట్టి. మనకి ఎక్కడికి వెళ్ళినా గానీ అది తెలియబడుతుంది. పరమాత్మ దాకా వెళ్ళినా సరే, పరమాత్మ అండి అంటే అది ఉపాధితో ఉన్న పరమాత్మ. అంతేగాని ఆ ఉపాధి లేకుండా తనకు తను లా ఎగ్జిస్టెన్స్‌గా తనకు తను ఉనికి అన్నది అది తెలియబడదు మనకి. తెలియబడిందా? మనకి తెలుస్తుందా మనకి? తెలియబడుతున్నదా? వెంటనే అది ఉపాధి వచ్చేస్తుంది. ఉపాధి లేకుండా తెలియబడడానికి అవకాశమే లేదు. సో అది విషయం. సరే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.